సెంటిమెంట్. అలాంటిది హైదరాబాద్ గడ్డపై ఇక్కడి ప్రముఖుల విగ్రహాలే ఉండాలనే వాదన ఎప్పటి నుంచో ఉంది. ట్యాంక్ బండ్ మీద ఉన్న తెలంగాణేతరుల స్టాచ్యూస్ ని కూడా తొలగించాలన్న డిమాండ్ కూడా పాతదే. రోసియా విగ్రహం ఆవిష్కరించినప్పుడు కూడా ఇష్యూ అయింది. అయితే ఇప్పుడు మరో ప్రముఖుడి విగ్రహం చుట్టూ రచ్చ నడుస్తోంది. తెలంగాణ పాట పాడేందుకు నిరాకరించిన వ్యక్తి విగ్రహాన్ని హైదరాబాద్ రవీంద్ర భారతి ప్రాంగణంలో ఎలా పెడతారంటూ ప్రశ్నిస్తున్నారు తెలంగాణ వాదులు. విగ్రహం వివాదంపై సర్కార్ రియాక్షన్ ఏంటి? ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటుపై వివాదం. బాలు విగ్రహం చుట్టూ రాజకీయ రచ్చ. ఎస్పీబీ విగ్రహం ఏర్పాటును వ్యతిరేకిస్తున్న తెలంగాణ వాదులు. గద్దర్, అందెశ్రీ విగ్రహాలు పెట్టాలని డిమాండ్. తెలంగాణ గట్టుపై విగ్రహాల వివాదం మళ్లీ చర్చకు వస్తోంది. రవీంద్ర భారతి ఆవరణలో దివంగత ప్రముఖ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ఏర్పాటుపై వివాదం నడుస్తోంది. ఇప్పటికే లడ్డీకాపుల్లో మాజీ సీఎం దివంగత నేత కొణిజేటి రోసయ్య విగ్రహం ఆవిష్కరించినప్పుడే తెలంగాణ వాదుల నుంచి వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు రవీంద్ర భారతి ఆవరణలో సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటుకు పనులు జరుగుతున్నాయి. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా అమీర్పేట్ చౌరాస్తాలో ఎన్టీఆర్ విగ్రహం పెడతామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. రోసయ్య, ఎన్టీఆర్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ముగ్గురు ఆంధ్ర ప్రాంతానికి చెందినవారు కావడంతో రాష్ట్ర విభజన తరువాత కూడా ఆంధ్ర ప్రాంతం వాళ్ల విగ్రహాలు ఏర్పాటు చేయడమేంటన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. అయితే రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తులు తెలంగాణవాదులుగా పలు అంశాలపై స్పందిస్తున్న వారు ఎస్పీబీ విగ్రహ ఏర్పాటుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. విగ్రహాల అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నా ప్రధాన రాజకీయ పార్టీలు మాత్రం పెద్దగా స్పందించడం లేదు. ఒకప్పుడు తెలంగాణ అంశంపై పూర్తి పేటెంట్ గా ఉండే బీఆర్ఎస్ పార్టీ ఎస్పీబీ విగ్రహ ఏర్పాటుపై పెద్దగా స్పందించడం లేదు. ఇక తెలంగాణలో మరో కీలక పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా ఈ ఇష్యూ తమకు సంబంధం లేదన్నట్లుగా ఉంటుంది. ఇక కమ్యూనిస్టులు గాని ఇతర ఏ రాజకీయ పార్టీ కూడా పెద్దగా రియాక్ట్ కావడం లేదు. అయితే ప్రధాన రాజకీయ పార్టీలు సైలెంట్ గా ఉండటానికి మెయిన్ రీజన్ కాస్ట్ ఈక్వేషన్స్ ఏనన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ మూడు విగ్రహాలు మూడు కీలక సామాజిక వర్గాలకు చెందిన వ్యక్తులవి కావడంతో ఆ వర్గాల నుంచి వ్యతిరేకత వస్తుందేమోనన్నదే పార్టీలను టెన్షన్ పెడుతోందట. ఓటు పాలిటిక్స్ లో భాగంగా తెలంగాణకు సంబంధం లేని వ్యక్తుల విగ్రహాల ఏర్పాటుపై ప్రధాన రాజకీయ పార్టీలు సైలెంట్ గా ఉంటున్నాయట. అయితే రాజకీయాలకు సంబంధం లేని కామన్ మ్యాన్ మాత్రం తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా చర్చకు పెడుతున్నారు. ఏకంగా రవీంద్ర భారతి ఆవరణలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహ పనులు జరుగుతుండగా అడ్డుకునే ప్రయత్నం చేశారు కొందరు తెలంగాణ వాదులు. విగ్రహం దగ్గరే శుభలేఖ సుధాకర్ తో వాగ్వాదానికి కూడా దిగారు. తెలంగాణ గడ్డపై గద్దర్, ప్రముఖ కవి అందెశ్రీ వంటి వారికి ముందు గౌరవం దక్కాలని, బయటి వ్యక్తులకు ఇక్కడ విగ్రహాలు పెడితే ఊరుకునేది లేదంటూ తేల్చి చెబుతున్నారు. పైగా తెలంగాణ పదం ఉచ్చరించడానికి, తెలంగాణ గీతం పాడేందుకు కూడా ఒప్పుకొని ఎస్పీ బాలు విగ్రహాన్ని హైదరాబాద్ లో ఎలా పెడతారంటూ ప్రశ్నిస్తున్నారు. దీంతో బాలు విగ్రహం చుట్టూ వివాదం నడుస్తోంది. ఈ డిసెంబర్ 15న ఎస్పీబీ విగ్రహం ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతుండగా తెలంగాణ వాదులు పోరుబాట పట్టడం ఆసక్తి రేపుతోంది. ఆ రోజు ఏం జరుగుతుందో చూడాలి మరి.